గణపతి నవరాత్రి వేడుకలలో 7వ రోజు వినాయకుడు వైభవంగా పూజలు అందుకుంటున్నారు. ఊరువాడ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నగరాల్లోని పలు కాలనీల్లో విభిన్న గణపతులు ఆకర్షిస్తున్నాయి. విజయనగరం జిల్లా బొద్దాం గ్రామంలో నాణేల వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో 25,000 రూపాయల విలువ చేసే రూపాయి కాయిన్లతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ రూపీ కాయిన్ వినాయకుడిని రూపుదిద్దడానికి 15 రోజుల సమయం పట్టినట్లు నిర్వాహకులు వివరించారు. నిమజ్జనం అనంతరం రూపాయి నాణేలను భక్తులకు పంపిణీ చేస్తామని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గట్టు ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైర్ల గణపతి పలువురిని ఆకట్టుకుంటుంది. వినాయకుడిని పూర్తిగా వైర్లతోనే రూపొందించి వినాయకుడి చేతిలోని చెంబు సాయంతో శివుడి లింగంపై నీళ్లతో అభిషేకం చేస్తున్నట్లు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైర్ల వినాయకుడి వెనుక భాగంలో రూపొందించిన నాగుపాములు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వినాయకుడికి లైట్లు అమర్చడంతో బొజ్జగణపయ్య కాంతులతో వెలిగిపోతున్నాడు. గణపతి నవరాత్రుల సందర్భంగా కాకినాడలోని జగన్నాథపురంలో ప్రతిష్ఠించిన చాక్లెట్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 16 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహానికి 1000 కేజీల జెమ్స్ను వినియోగించి అందంగా అలంకరించారు. వైవిధ్యంగా ఉన్న ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు చిన్నారులు పోటెత్తుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చవితి సందర్భంగా గణపతి నవరాత్రులను పురస్కరించుకుని కాకినాడ నగరంలో ఏర్పాటు చేసినటువంటి భారీ వినాయకుని విగ్రహాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం నేను జగన్నాథపురంలో ఏర్పాటు చేసినటువంటి 16 అడుగుల జెమ్స్ వినాయకుడిని మనం ఇక్కడ చూడవచ్చు. భక్తుల్ని ఎంతగానో ఈ విగ్రహం ఆకట్టుకుంటుంది. దాదాపు 1000 కేజీలతోటి ఈ జెమ్స్ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా రకరకాల వివిధ కలర్స్లో ఉన్నటువంటి జెమ్స్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా భక్తులతో పాటుగా చిన్నారులు పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ సెల్ ఫోన్లోని జెమ్స్ విగ్రహాన్ని బంధిస్తున్న దృశ్యాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ప్రస్తుతం కొంతమంది నిర్వాహకులు వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎన్ని రోజులు పట్టింది? విగ్రహం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మేము ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహంతో తయారు చేసేవాళ్ళం. అలాగే జనాలు ఇంకా ఆకర్షితులై పందిరి వద్దకు వచ్చి తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకునేలాగా మా కమిటీ వారు అందరం కూర్చొని మేము గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ మన వినాయకుల్ని స్పెషల్గా తయారు చేయడం జరుగుతుంది. సుమారుగా ఇది 800 కేజీలతో సుమారుగా ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా కొత్తదనంతో ఆలోచించి మా కమిటీ వారు ఇక్కడ చేయడం జరుగుతుంది. గత 2023లో నవధాన్యాలతో ఈ విగ్రహం తయారు చేసాం. తర్వాత పంచదారతో 2024లో పంచదారతో తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరం పిల్లలు ఎంతో ఆకర్షితులైన పిల్లలతో జెమ్స్ చాక్లెట్లతో ఈ సంవత్సరం తయారు చేయడం జరిగింది. 16 అడుగుల విగ్రహం. సుమారు 7 రోజులు పట్టిందని విగ్రహం తయారు చేయడానికి. చీరాల నుంచి కళాకారులు వచ్చారు. మా కమిటీ వారి సహకారంతో చీరాల నుంచి వచ్చి కళాకారులు తయారు చేయడం జరిగింది. ప్రతి వారం రోజులు పట్టింది విగ్రహం తయారీకి. వారం రోజులు పట్టింది. చెప్పండి, ఈ విగ్రహాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? భక్తుల నుంచి స్పందన ఏంటి? విగ్రహం చూస్తున్నారు? చాలా దూరం నుంచి వస్తున్నారండి. బాగా దాదాపు ఒక 20,000 30,000 మంది దర్శనం చేసుకున్నారు ఈ 4 రోజులను బట్టి. మా అమ్మాయికి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట. జెమ్స్ వినాయకుడిని ఎప్పుడు చూపిస్తావు అంటే అమలాపురం వెళ్ళి రిటర్న్ వస్తా ఇక్కడ ఆగాం అనమాట అండి. చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 1000 కేజీల జెమ్స్ని వినియోగించడంతో ఇక్కడ భక్తులే కాదు చిన్నపిల్లలు కూడా ఈ విగ్రహం అట్రాక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సెల్ ఫోన్లు తీసి వారి సెల్ ఫోన్లో ఈ ఒక్క విగ్రహాన్ని బంధించుకుని స్వామివారిని భక్తిపూర్వకంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆరాధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీనివాస్తో కలిసి కస్పెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఏర్పాటు చేసిన గణనాథుడికి 108 రకాల పిండి వంటలను నైవేద్యంగా పెట్టారు భక్తులు. వినాయకుడి 108 పేర్లు ఉండడంతో భక్తులు 108 రకాల ప్రసాదాలతో స్వామివారికి నివేదన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ పట్టణంలోని వేదనగర్లో వినాయక నవరాత్రుల ఉత్సవాలు భక్త పరవశాన్ని ముంచెత్తుతున్నాయి. స్వకుళసాళి సమాజ యువజన సంఘం ఆధ్వర్యంలో కొలుదీరిన గణనాథుడు ఈసారి ప్రత్యేక శోభను సంతరించుకున్నాడు. 12 జ్యోతిర్లింగాల థీమ్తో భక్తజనులకు దర్శనమిస్తున్నాడు గణపయ్య. దేశంలోని 12 జ్యోతిర్లింగాలను ఒకే వేదికపై ప్రతిబింబించేలా ప్రత్యేక అలంకరణ చేసి వినాయకుడు భక్తిగా జ్యోతిర్లింగాలను దర్శనం చేస్తున్నట్లు అద్భుతంగా సెట్ డిజైన్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన గోమతి చక్రాలతో తయారు చేసిన విగ్రహం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన గోమతి చక్రాలతో వినాయకుడిని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇండోర్, మధురై, హైదరాబాద్ నుంచి తెప్పించిన గోమతి చక్రాలతో వినాయకుడు కొలువుదీరినట్లు వివరించారు. విశాఖ నగరం తాటిచెట్లపాలెంలో ఆపరేషన్ సింధూర్ థీమ్తో మండపాన్ని ఏర్పాటు చేశారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై ఇండియా సాధించిన విజయానికి గుర్తుగా ఈ వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు. ఈ వినాయకుణ్ణి ఏర్పాటు చేసే ముందు పాకిస్తాన్ ముష్కరుల దాడిలో అమరవీరుడైన మురళీ నాయక్ తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ వినాయకుని దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు విశాఖ నుంచి. తాటిచెట్లపాలెంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ సింధూర్ వినాయకుడు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. కొద్ది నెలల క్రితము మన దేశం మీద పాకిస్తాన్కి చెందిన టెర్రరిస్టులు దాడి చేయడము, అలాగే ఆ దాడిలోని పర్యాటకుల ప్రాణాలను బలి తీసుకోవడంతో భారతదేశం దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ని చేపట్టింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని ఆపరేషన్ సింధూర్ పేరుతో తాటిచెట్లపాలెంలో ఆపరేషన్ సింధూర్ వినాయకుని ఏర్పాటు చేశారు. ఈ వినాయకునికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడిన ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. సార్, ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో వినాయకుని పెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? యువసేవ ఫౌండేషన్ నుంచి గడిచిన 20 సంవత్సరాలుగా వినూత రీతిలో వైజాగ్ తాటిచెట్లపాలెంలో సందేశాత్మక వినాయకుడిని నెలకొల్పుతూ వస్తున్నాం. పెహల్గాం ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల్ని అంటే లేడీస్ని పక్కన పెట్టి విచక్షణారహితంగా జెంట్స్ అందరిని కూడా చంపేసి ఏదైతే బొట్టు స్త్రీమూర్తికైనా మన ఇంట్లో ఉన్న ఆ లేడీస్ అయినా లేదా మనం పూజించే ఎవరినైనా కానీ బొట్టుకున్న ప్రాధాన్యత ఆ ఊరకుక్కలకి తెలియదు. దాన్ని వాళ్ళు టచ్ చేశారు. మన భారత మాతను టచ్ చేశారు, ఆ బొట్టుని టచ్ చేశారు. ఆ బొట్టుని చెరిపేసిందే కాకుండా మోడీకి వెళ్ళి చెప్పుకోండి లేదా ఏదనేది అంటే అంత హేళనగా చేయడం అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాజ్ ఎ ఇండియన్ నాకు అది కలిసివేసి ఆ యొక్క థీమ్తోనే మా తాటిచెట్లపాలెంలో వినాయకుడు ఈ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ని పెహల్గాం దాడిలో చనిపోయిన అమాయక భారతీయులకి అలాగే ఆపరేషన్ సింధూర్ తక్షణమే మనం ఎదురు దెబ్బ కూడా కొట్టాం. ఏదైతే లేడీస్ బొట్ని హేళన చేశారో అదే లేడీస్తో వాళ్ళ స్థావరాన్ని మిసైల్ బ్రహ్మోస్ మిసైల్ని ఇక్కడ పెట్టాం. ఈ మిసైల్ ఆపరేషన్ సింధూర్ కాన్సెప్ట్లో చాలా కీ రోల్ పోషించింది. సాక్షాత్ ఆ మిసైల్ మీద వినాయకుడిని పెట్టి ఎందుకంటే మనం విజయం సాధించాం కాబట్టి ఆ కిందన ఏదైతే బర్న్ అవుతుందో ఫ్యూల్, ఆ ఫ్యూల్ నుంచి అగ్ని జ్వాల నుంచి వెలువడినటువంటి విజయ తిలకాన్ని ఇక్కడ ఒక భూమిలో నుంచి వెలిసిన ఒక స్త్రీమూర్తికి మహిళామణికి వేరే తిలకం దిద్దే విధంగా భక్తులకి ఆకర్షణీయంగా ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేసాం. అయితే 9 రోజుల పాటు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అలాగే గత 20 సంవత్సరాల నుండి కూడా ఏదో ఒక సందేశాత్మక వినాయకుడిని ప్రతి ఏడాది కూడా ఇక్కడ పెడుతున్నామని, ఆ తరహాలోనే ఈ ఏడాది ఆపరేషన్ సింధూర్ వినాయకుని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, తాటిచెట్లపాలెం నుంచి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. కేవలం ప్రకృతి సిద్ధమైన సామాగ్రితో మాత్రమే మండపాన్ని ఏర్పాటు చేయటం, అలాగే ఎటువంటి ఫ్లెక్సీలు వాడకుండా కేవలం క్లాత్ పైనే సూచికలు ఏర్పాటు చేశారు. విగ్రహం ఎత్తు కాదు, మనలో ఉన్న భక్తే ముఖ్యమని అంటున్నారు అక్షర కాలనీ వాసులు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతన్నలను మండపం వద్దే సన్మానిస్తున్నారు నిర్వాహకులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గణేష్ నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గల్లీ గల్లో పెద్ద మొత్తంలో ఈ యొక్క వినాయకుల విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉండేటువంటి యొక్క మంటపాల్లో గత కొంతకాలంగా ఈ యొక్క మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించే దానికోసము చాలా అవేర్నెస్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే పర్యావరణ పరిరక్షణను ఆకాంక్షిస్తూ అక్షర కాలనీలో ఈ కాలనీ వాసులు ఏర్పాటు చేసినటువంటి యొక్క ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఏదైతుందో ఇప్పుడు పట్టణంలోనే ఈ యొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నాం. ఈ యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి విధంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క వినాయకునికి సంబంధించి ఇక్కడ పూజ చేసేటువంటి ఆవరణ అంతా కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేటువంటిది లేకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి యొక్క విగ్రహాల వల్ల ప్రకృతికి హాని జరుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఈ యొక్క ప్రకృతిహితమైనటువంటి యొక్క వినాయకుని ఎకో ఫ్రెండ్లీ వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం మంటపంలో చూస్తే ఈ యొక్క ఆవరణలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ సంబంధించిన ఏ చిన్న సామాగ్రి ఉండదు. సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించినటువంటి యొక్క కాలనీ వాసులంతా కూడా ఉదయం సాయంత్రం వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క మంటపాన్ని ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉండేటువంటి యొక్క ప్రకృతి సంబంధించినటువంటి అన్ని ఇక్కడ చెట్లు కానీ న్యాచురల్గా ఏదైతే యొక్క శివుని పైన నీళ్ళు వస్తుండేటువంటి యొక్క దృశ్యాలు కూడా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఈ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని చూసేందుకోసం పెద్ద ఎత్తున కాలనీ వాసులు కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యొక్క దీంట్లో ఈ యొక్క ప్రకృతి సేద్యాన్ని మరింత ప్రోత్సహించేందుకోసం కూడా ఈ యొక్క ప్రకృతి సేద్యం చేసేటువంటి రైతులు ఎవరైనారో వాళ్ళని ఇక్కడ సన్మానించడం కూడా ఒక ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇక్కడ రాసాయనిక ఎరువులతో కూడా పంటలు నాశనం అయిపోతున్నాయి. ఈ ఉద్దేశాన్ని కూడా బయటి ప్రపంచానికి చెప్పాలన్న ఉద్దేశంతోనే నేల తల్లిని కాపాడుతున్నటువంటి భూమిపుత్రులు ఎవరైతే ఉన్నారో సహజమైనటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి సేంద్రియ రైతులని కూడా మనం ప్రతిరోజు ఇక్కడికి తీసుకొచ్చి మనం వాళ్ళకి సన్మానం చేస్తున్నాం. చిన్న పిల్లలతో ఈ కాలం స్టార్ట్ చేసినాం. చిన్న పిల్లలే రేపటి భావితరాలకు వాళ్ళ పౌరులు కాబట్టి వాళ్ళ మైండ్లో ఒక బీజం నాటి మేము ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రకృతి వినాయకుని పూజించాలి, ప్లస్ న్యాచురల్గా దాన్ని కొంచెం కోఆపరేట్ చేయాలి, మట్టి గణపతిని పూజించాలని నా ఉద్దేశం. భారీ విగ్రహాలు కాదు, భక్తి అనేటువంటిది ముఖ్యం కాబట్టి అది చిన్నపిల్లల్లో వాళ్ళకి పెంపొందించేందుకోసం కావాలి పరిహారయుతమైనటువంటి యొక్క వినాయకుని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసేటువంటి ఈ రోజుల్లో కూడా కేవలం బట్టపైనే ఎకో ఫ్రెండ్లీ అనేటువంటి విధంగా ఈ యొక్క ప్రకృతి గణపతి అనేటువంటి రాతల ద్వారా ఇక్కడ బ్యానర్ ఏర్పాటు చేసిందంటే వీళ్ళకు ప్రకృతి పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందని తెలుసు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.